హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎక్కడికి వచ్చామంటే మన ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ పులికాట్ లేక్ అయితే వచ్చామన్నమాట. మన ఇండియాలో ఉన్న లేక్స్ అన్నిటిలో కూడా టాప్ 3లో ఈ పులికాట్ లేక్ అనేది ఉంటుంది. అండ్ మన స్టేట్ వైజ్లో వేసుకుంటే ఏపీలో ఇదే అనమాట ఫస్ట్ లేక్. ఈ లేక్ మొత్తం కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ పులికాట్ లోపలికి పోవాలంటే ఎటువంటి సామాగ్రి కావాలో, వాళ్ళకి వలలైనా సరే చేపలు పట్టడానికి సామాగ్రి అంతా కావాలో మొత్తం కూడా ఈ బోట్స్లోనే ఉంటుంది. బోట్స్ ప్రతి ఒక్కటి ఇదే తెడ్ అనుకుంటా, నాకు తెలిసి తెడ్ అనుకుంటా. చూసారా, ఇదే మోటార్ బోట్స్. ఇవన్నీ కూడా మోటార్ బోట్సే. చూడండి, ఇవి వలలు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బోట్లో ఉండి మాట్లాడుతున్నాం. బోట్లో அண்ணா ஹாய் அண்ணா. ஹாய். இப்போது நீங்கள் போவீங்கள்ல, இப்போ போட்டு எப்படி எத்தனை போவீங்கண்ணா? எத்தனை நாளைக்கு ஒரு வாட்டி எத்தனை போவீங்க நீங்கள்? எத்தனை நாளைக்குல ஒரு அங்கே ஸ்டே பண்ணுறதுக்குன்னு ஒரு 10 days 15 daysக்காக தேவையான சாமான், அரிசி, அதுக்கு தேவையான மளிகை சாமான்லாம் எடுத்துகிட்டு போய்டும். ஓகே, ஒரு மாதத்துக்கு எத்தனை தடவை போவீங்கண்ணா? மாதத்துக்குன்ற இல்லை, இங்கே வந்து ஒரு கட்டுப்பாடு ஒன்று இருக்குது. 25ஆம் தேதி 26ஆம் தேதினா மொத்தம் இங்கே ஏரியா ஃபுல்லாக இந்த போட் எல்லாமே போயிடுமா? போகிறவங்க போவாங்க. அதாவது விருப்பம் கிடைக்குதுன்னா போவாங்க, கிடைக்கலன்னா போக மாட்டாங்க. அவ்வளோதான். ஓகே. அண்ணா உள்ள போவீங்கல்ல நீங்கள், அங்கே ஏதாவது பிரச்சனைகள் நீங்கள் எதிர்ப்பீங்க? அங்கே என்ன பிரச்சனைனா இந்த டைமில் வந்து என்னன்னாக்கா காற்று மழை அதிகமாக இருக்கும். மற்ற சீசனோட இந்த சீசன் வந்து காற்று மழை அதிகமாக இருக்கும். ஓகே. உங்களுக்கு ஏதாவது ஃபியர் ஏதாவது இருக்குமா அங்கே இருந்தப்போ? இப்போ பெரிய அலைகள் வந்தா அந்த மாதிரி எதுவும் இருக்காது. காற்று அடிச்சாதான் கொஞ்சம் பிரச்சனை இருக்கும். அவ்வளோ காற்று மழை. ஓகே. மற்றபடி ஒன்றும் இல்லை. ஓகே. இப்போ உங்களுக்கு எந்த விதமான மீன்கள் வருமாண்ணா? இங்கே வந்து என்னன்னாக்கா அந்த சாலா, மதுகண்டை, முக்கியமாக என்னன்னாக்கா எறாக மட்டும்தான் போவாங்க. ஓகே ஓகே. எறானா ப்ரான்ஸ் இல்லைன்னா ப்ரான்ஸ் மட்டும்தான் போவாங்க. ஓகே. ஈர போட்டெல்லாம் ப்ரான்ஸுக்கு போகிற போட்டு தான். ஓகே ஓகே. மீனுக்கு இன்னும் போக மாட்டாங்க. யாரோ ஒருத்தர் தான் 100ல் ஒருத்தர் போவாங்க. மற்றபடி எல்லாமே யாராக தான் போவாங்க. ஓகே ஓகே அண்ணா, தேங்க்ஸ் அண்ணா. ஓகே, தேங்க்யூ ஸோ மச். గైస్, మీరు ఆ అన్న చెప్పింది విన్నారు కదా, ఆ అన్న మొత్తం తమిళ్లో చెప్పాడు. నేను ఇప్పుడు మీకు తెలుగులో క్లియర్గా చెప్తా చూడండి. సరే, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగానంటే, అన్న మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారు, ఎప్పుడెప్పుడు అంటే ఒక నెలకి ఎన్ని రోజులు వెళ్తారనేసి అడిగితే, ఎప్పుడెప్పుడు అనేమి ఉండదు, మా దగ్గర ఒక కట్టుబాటు ఉంది. సో నెలలో 25th or 26th వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఆ రోజే వెళ్తారంట. వెళ్ళినప్పటికీ మినిమం 10 days అక్కడే స్టే చేస్తారంట. ఆ 10 daysకి కావాల్సిందంతా కూడా లైక్ తినడానికి ఏమేమి కావాలి, మల్లిగ సామాన్లు, పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకెళ్ళి అక్కడే స్టే చేసుకుంటారంట. ఆ 10 daysలో ఇక్కడ మోస్ట్గా వాళ్ళకి దొరికే చేపలు ఏమి అని అడిగితే, ఇంకోటి ఏదో మదిగండ అనేసి అన్నాడు. నాకు తమిళ్ అంతగా రాదు. మదిగండ, సాలా అనేసి అన్నాడు. ఆ 2 పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకోటి ఎరా అంటే ప్రాన్స్ అనమాట. ఇక్కడ ప్రాన్స్ కోసమే చాలామంది వెళ్తారంట. ఎందుకంటే ఇది లార్జెస్ట్ ఉప్పు నీటి సరస్సు అనమాట. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది మాత్రమే, పులికాట్ లేక్. గుర్తుపెట్టుకోండి, పులికాట్ లేక్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. సరే అన్న, మీరు అన్ని రోజులు 10 days అక్కడే ఉంటారు కదా, మీరు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళకి ఎటువంటి భయం అనేది ఉండదంట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పెద్ద గాళ్ళు వచ్చినప్పుడు పడవలు ఎట్లా వెళ్ళిపోతాయో తెలీదు, తిరగబడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అన్న చెప్పాడనమాట. ఇది ఆ అన్న ఎక్స్ప్లెనేషన్ చేసింది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా పెద్ద లేక్ అనమాట. ఇది మొత్తం లేకే. కనిచూపు మేరకు, ఇక్కడ నుంచి కనిచూపు మేరకు ఇది మొత్తం ఇట్లా నుంచి పెద్ద లేక్ మొత్తం కూడా లేకే. అండ్ ఇక్కడ
మన ఏపీలోనే మనం మోస్ట్గా సక్సెస్ అయిన ర్యాకెట్స్లో అన్ని ర్యాకెట్స్ ఇక్కడ నుంచే లాంచ్ అవుతాయి. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట రాకెట్ లాంచింగ్. ఎందుకంటే ఇక్కడ నుంచే రాకెట్ లాంచ్ అవుతాయి అన్నమాట ఈ దగ్గరలో. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాని గర్వంగా చేసేది ఇస్రో కూడా లొకేట్ అయి ఉండేది ఇక్కడే అనమాట. ఇప్పుడు చూపించాను కదా రాకెట్స్ ఎక్కడైతే లాంచ్ అవుతాయో అదే అనమాట స్పేస్ నా వెనకాలే ఉంది. సో కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు. సో మ్యాక్సిమం అన్ని రాకెట్స్ని ఇక్కడ నుంచే లాంచ్ చేస్తారనమాట. అబ్దుల్ కలాం గారు సెలెక్ట్ చేసిన ఏరియానే ఇదే. ఈవెన్ చంద్రయాన్ 3 కూడా లాంచ్ చేసింది ఇక్కడ నుంచే. మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు. దాదాపుగా మన ప్రధానమంత్రి కూడా దానికి కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఓల్డ్ ఇండియా కూడా దాని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అది వదిలింది కూడా ఇక్కడి నుంచే. ఒకప్పుడు ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ లాగే ఉండేదన్నమాట. వచ్చిన వాళ్ళు ఈ టెంట్లలో కూర్చొని ఆనందంగా పిక్నిక్ లాగా చేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. బట్ ఈ పర్టికులర్ టైంలో ఏమైందంటే ఇక్కడ విజిటింగ్ మొత్తం తగ్గిపోయింది. జస్ట్ ఇక్కడున్న గ్రామ ప్రజలు మాత్రమే ఇక్కడ విజిట్ చేస్తారు. అండ్ మాలాంటి వాళ్ళు మా దగ్గరే ఉంటాం కాబట్టి మాకు అనిపించినప్పుడల్లా ఇక్కడికి వస్తాము, ప్రశాంతంగా చూసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక దట్టమైన అడవిలోకి వచ్చాం. ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే మీరు ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక్క నిమిషం ఆగండి, అదిగో అక్కడ చూడండి. లైక్ చూడండి, ఇవి చూడండి, ఈ గుంతలు చూసారా? ఇది ఏం చెట్టు తెలుసా? నాగమణి చెట్టు. ఇవన్నీ పాము పడగలు లాగే ఉంటాయి. వీటి ముళ్ళు చూసారంటే చాలా షార్ప్ గా ఉంటాయి. దాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది కొంచెం ఎలుకలా ఉంటుంది, పళ్ళతో పెద్ద బీవర్లా ఉంటుంది. తినడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఇవి ఎక్కాయంటే మనకి ఇంకేంలే, ముడుచుకుపోవడం మొదలవుతుంది, తర్వాత ఊడిపోతుంది, ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ తర్వాత ఆ కాలుతో నడవడం దాదాపు అసాధ్యమైపోతుంది. ఈ గొంతులు ఉన్నాయి కదా, ఈ గొంతులు ఏంటంటే అడవి పందులైనా ఉండొచ్చు. అండ్ ఇంకోటి వీటిని రాకెట్ పెట్టెలు అనేసి అంటారు అనమాట. రాకెట్ పెట్టెలు అనేసి అంటారు. ఈ రాకెట్ పెట్టెలు కూడా చిన్న చిన్న గుంటలు అనమాట. ఇక్కడ నుంచి పైన నుంచి సర్రని ఎటు వచ్చి ఇక్కడ దూరతాయి అనమాట. అదే రాకెట్ పెట్టె అంటారు. వీటి పండ్లు కూడా తినచ్చు. సో ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్స్లో ఒక జాతి అనమాట. డ్రాగన్ ఫ్రూట్ జాతుల్లో ఒక జాతి. ఇదే పండు ఇంకా కాయగానే ఉంది, పండ్లు అయితే కాయలేదు. దీన్ని ఇప్పుడే లాగించేస్తాను. ఇక్కడ చూసిన ఇవే ఉంటాయి అన్నమాట. సో మనం వేసే ప్రతి అడుగు ప్రతి నిమిషం కూడా మనం తలుచుకుంటూనే వేయాలి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హే గాయ్స్, మరొక వీడియోతో మీ అందరి ముందు ఉంటా. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సపోర్ట్.